దొంగతనం చేసి వెళ్తూ ఉన్నాడు ఒక యవనస్తుడు దారిలో. ఈ జేబులో ఆ జేబులో చాలా బంగారము డబ్బులు కట్టలు కూడా బ్యాగ్ లో ఉన్నాయి. వెళ్తున్న దారిలో పోలీసులు వేరే పని మీద వెళ్తున్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, రే కారు మబ్బులు కమ్ముకున్నాయి, భారీ వర్షం పడబోతుంది. ఈ యవనస్తుడు ఈ ఊరు నుండి ఆ ఊరికి వెళ్ళేసరికి తడిసి ముద్దవుతాడు. పాపం ఒంటరిగా నడుస్తున్నాడు. వాడి చేతిలో గొడుగు కూడా లేదు. ఉరుములు మెరుపులు, తరుపుకొస్తుంది వర్షం. ఆ చిన్నోడికి సాయం చేద్దాం, కొంచెం ఆపరా అన్నాడు. వాడి గురించి వీళ్ళకి అసలు ఏం తెలియదు. అలా జీప్ దగ్గర ఆగిన వెంటనే, నానా జీప్ ఎక్కువ అనేసరికి నేను కాదు సార్ అంటున్నాడు చీడు. నేను కాదు అంటాడేంట్రా, ఆపండ్రా అని చెప్పంటే పొలాల్లో పడి పరిగెడుతున్నాడు. బాబు ఆగు, వర్షంలో తడవకుండా జీప్ ఎక్కిస్తా. నాకు తెలిసి ఎందుకు ఎక్కిస్తున్నారు అంటాడట. ఈలోగా లాఠీ విసిరారు. 2 కాళ్ళ మధ్యలో లాఠీ పడినట్టుంది, బొక్క బోర్లో పడ్డాడు. పరిగెత్తుకొచ్చారు పోలీసులు. ఏమైంది బాబు అని అంటే, నేను కాదు సార్, నా ఫ్రెండ్ సార్, వాడు నాకంటే ఎక్కువ దొంగిలించాడు సార్ అన్నాడట. అసలు ఏముంది నీ దగ్గర అని చెప్పి జోబులు వెతికితే గోల్డ్ బయటకు వచ్చింది, అన్ని బయట. ఆ పోలీస్ జీప్ ఆపింది, అతనికి